రాయిని ఇదిగో ఈ వ్యక్తికి తగిలించాను. హాయ్. ఆ చైన్ ముగింపుకు వచ్చేసరికి అది ఇతన్ని సముద్రపు లోతుల్లోకి లాగేస్తుంది. అయితే మేము ప్లాన్ చేసిన 7 డెత్ ట్రాప్స్ లో ఇది మొదటిది. అంటే 100 అడుగుల ఎత్తులో గాల్లో బ్యాలెన్స్ చేయడం, 1000 పౌండ్లున్న ఎలుగు బంటి దగ్గర నుండి దొంగలించడం, మైండ్స్ ఉన్న ఫీల్డ్ లో డ్రైవ్ చేయడం, ఇంకా ఇలాంటివి మరెన్నో. ఒకవేళ అతని ఇవన్నీ దాటుకుని గనక వస్తే నేను అతనికి $500,000 ఇస్తాను. సరే, ఇక మొదలు పెడదాం. కానీ ముందుగా అతను ఆ ట్రాప్ నుంచి తప్పించుకోవాలి. అచ్చం వాళ్ళందరిలాగా ఇది చాలా ప్రమాదకరం. మా సెట్ లో ట్రైన్డ్ సేఫ్టీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అతను చైన్ నుండి విడిపించుకోవాలనుకున్న ప్రతి సెకండ్ సముద్రపు అత్యంత లోతులోకి మునిగిపోతూ ఉన్నాడు. ఓ, అతను పైకొచ్చాడు. అతను సాధించాడు. కంగ్రాట్స్. వావ్, $500,000 కి మీరు ఒక అడుగు దగ్గరకు చేరుకున్నారు. కానీ తర్వాత ట్రాప్ ని తప్పించుకోవడం అంత సులభమేం కాదు. రెండవ డెత్ ట్రాప్ కి మీకు స్వాగతం. కేసుని తెరవండి. ఏంటి? మీ కళ్ళగంతలు తీసి ఇటు తిరగండి. ఓరి నాయనో, ఈ అసలైన 1000 పౌండ్ ఎలుగుబంటి నీ డబ్బుని కాపాడుతూ వస్తుంది. నాకు తెలిసి 50 గ్రాండ్స్ దాని అనుకో. ఈ వీడియోలోని ప్రతి ఒక్క ట్రాప్ నాకు ఇష్టం. మీ డబ్బులు విభజించబడతాయి. 50 గ్రాండ్స్ ఉన్న ఒక్కో బ్యాగ్ మిమ్మల్ని తర్వాత ట్రాప్ కి పంపడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఛాలెంజ్ మొదలవుతోంది. గుడ్ లక్. తన యాక్షన్ కి సిద్ధమయ్యాడు అనుకుంటా. ఎలుగుబంటికి చాలా దగ్గరగా వెళ్తున్నాడు. నువ్వు ఇప్పుడు దానికోసం అక్కడికి వెళ్ళావా? నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు? అలా లేను, కానీ అలా కనబడుతున్నా. కానీ నిజం ఏంటంటే నేను ప్రశాంతంగా లేను. నువ్వు నడుస్తుంటే అది నిన్నే చూస్తుంది. జాగ్రత్తగా ఉండు బ్రో. బైరన్ చాలా భయపడుతూ ఉన్నాడు ఆ ఎలుగుబంటి నుండి బ్యాగ్లు తీసుకోవడానికి. బ్రదర్, చూస్తుంటే ఆ ఎలుగుబంటి ఒక బ్యాగ్ పైన నిలబడి ఉన్నట్టు తెలుస్తోంది. అది చింపేస్తుంది అనుకుంటా. ఆ ఎలుగుబంటి ఒక డబ్బున్న బ్యాగ్ పైన దృష్టి పెట్టి ఉంది. అది చాలా బిజీగా ఉంది. బైరన్ రూమ్ దగ్గరలో నిలబడి మిగిలిన వాటిని సులభంగా సేకరిస్తున్నాడు. ఎలుగుబంటి తింటున్న బ్యాగ్ చివరిదయ్యే వరకు. చివరి 50 గ్రాండ్స్ ప్రస్తుతం ఆ ఎలుగుబంటి తింటోంది. బైరన్, నువ్వు ఇలా చేయక్కర్లేదు. నువ్వు ఆగిపోవచ్చు. బైరన్, ఎలుగుబంటి నుండి నువ్వు ఆ చివరి సంచిని దొంగలించడానికి గనక భయపడితే నువ్వు ఇక్కడితో ఆపేసి నువ్వు తర్వాత ట్రాప్ లోకి వెళ్ళొచ్చు. అది నువ్వు సంపాదించిన డబ్బు మొత్తంతో. లేదు, నేను వదులుకోను. సరే, జాగ్రత్తగా ఉండు. వద్దొద్దు, అప్పుడే తీసుకోకు. బహుశా అది దాంతో విసుగు చెందేవారు కాదు. తను ఎలుగుబంటిని తన డబ్బు నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అదొక విధంగా పనిచేస్తుంది. దాని దగ్గరికి వెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. 1000 పౌండ్ల ఎలుగుబంటి తన వైపు రావాలని కోరుకునే మొదటి మనిషి ఇతనే కావచ్చు. ఓ మై గాడ్, అతను చివరి సంచి కోసం వెళ్తున్నాడు. ఇంకా 7 డెత్ ట్రాప్స్